నమస్తే, నేను మీ ఆవిన్ జనగామ. వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో పరిస్థితులు రోజు రోజుకి కొత్త పుంతలు తొక్కుతున్నాయి. సరే, దానివల్ల తెలంగాణ ప్రజలకి ఏదైనా లాభం జరుగుతుందా అంటే ఆ పార్టీకి దగ్గర ఉన్నవాళ్ళు లాభం అని అంటారు. సామాన్యుడు మాత్రం అసలు నిజంగా ఏం జరుగుతుందో తెలియని క్వశ్చన్ మార్క్లో ఉన్నారు. కొన్ని తెలంగాణ వరకు, కొన్ని దేశవ్యాప్తంగా జరుగుతున్న రాజకీయ పరిణామాల వరకు ఈరోజు మనతో మాట్లాడడానికి మరి శశిధర్ రెడ్డి గారు ఉన్నారు, సీనియర్ కాంగ్రెస్ మ్యాన్. సార్తో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్, లాంగ్ టైం, వెరీ వెరీ లాంగ్ టైం మళ్ళీ మిమ్మల్ని కలవడం. ఎలా ఉన్నారు సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ ఎక్సైటింగ్ గా జరుగుతున్నాయి కొన్ని కాంగ్రెస్ లో విషయాలు, బట్ యూ హ్యావ్ ఆల్రెడీ గివెన్ మీ హింట్, మనం కొన్ని అవాయిడ్ చేద్దాం అని. సో ఇప్పుడు అన్ని అప్రస్తుతం అని. సో వాటి గురించి పక్కనెడితే సార్, లెట్స్ టాక్ అబౌట్ ద మేజర్ హైదరాబాద్లో జరుగుతున్న ఇష్యూస్. చాలా మంది అడ్రస్ చేయట్లేదు అండ్ యు ఆర్ వన్ వాటిని అడ్రస్ చేస్తున్నారు. అండ్ స్పెసిఫిక్గా మనం ఫస్ట్ ఇన్సిడెంట్తోనే మాట్లాడుకుందాం సార్. ఫస్ట్ హైదరాబాద్ సెంట్రల్లో చాలామందికి అత్యంత ఇష్టమైన దేవత, చాలా చాలా ప్రేమ శక్తి ఉన్నటువంటి దేవత, సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారి టెంపుల్. అమ్మ అంటేనే అందరికి ఇష్టం సార్. అసలు చాలా ప్రాశస్త్యం, దాని వెనకాల చాలా పెద్ద చరిత్ర ఉంది. అలాంటి మూల విరాట్కి సంబంధించినటువంటి ఇష్యూ ఇవాళ ఐ థింక్ నోబడి హ్యాస్ అడ్రస్డ్ ఇట్ యెట్. మహంకాళి, ఉజ్జయిని మహంకాళి అమ్మవారి దేవాలయం 200 సంవత్సరాలకు పైన ఉన్నటువంటి చరిత్ర. కరెక్ట్. ఆ రోజుల్లో కలరా వ్యాధి సోకినప్పుడు ఇక్కడ నుండి అక్కడ పనిచేసేటువంటి సిపాయి వాళ్లకు సామాను మోసేటువంటి పనిచేసే వ్యక్తి అక్కడికి ఉజ్జయిన్లో పనిచేస్తున్నాడు. ఒకవేళ ఇక్కడ ఈ వ్యాధి తగ్గిపోతే ఉజ్జయిని మహాకాళి విగ్రహాన్ని తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠ చేస్తా అనుకున్నాడు. జరిగింది. ఆ రకంగా వచ్చి ఒక చెక్క విగ్రహం తీసుకొని వచ్చాడు, చిన్నది. కరెక్ట్. ఇంచుమించుగా ఒక 60 సంవత్సరాలు వరకు కూడా అదే చెక్క విగ్రహం ఉండింది. దాని తర్వాత చెక్క విగ్రహం, మామూలుగా చెక్క విగ్రహాలు ఎక్కువ రోజులు ఉండవు. కరెక్ట్. అయితే దాన్ని రీప్లేస్ చేస్తూ ఒక రాతి విగ్రహం 9 అంగుళాల ఎత్తు. ఎందుకంటే దేవాలయాల నిర్మాణంలో ఆగమ శాస్త్రం, వాస్తు ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. సో అదే సైజు ఉండే విగ్రహాన్ని ప్రతిష్ఠ చేశారు. దాని ముందు అమ్మవారి కవచం ఉంటుంది, మనం మామూలుగా ఫోటోల్లో చూస్తాం. ఆ కవచం పూజలు జరిపేవన్నీ కవచానికి జరుగుతుంటాయి పైన. ఎప్పుడైనా ఏ విగ్రహం అయినా కవచం ఉన్నప్పుడు పూజలు జరుగుతూనే ఉంటాయి. బట్ అసలు విగ్రహం వెనకాల చిన్నగా ఉందని చెప్తారు, చూడలేదు. అయితే కొత్తగా అంటే ఈ 60 సంవత్సరాల్లో అపారంగా భక్తులు విశ్వాసం పెరుగుతుంది. కరెక్ట్. ఇక్కడే కాకుండా ప్రపంచవ్యాప్తంగా మన వాళ్ళు ఉన్నటువంటి చోట వాళ్ళంతా కూడా ఎంతో ఇదిగా కొలుచుకునేటువంటి అమ్మవారు. కరెక్ట్. సడన్గా కొంతమంది ఒక ఆలోచన ఏమిటంటే, మంత్రి గారి ఆదేశంతో, నేను లెటర్ చూశాను, నేనేదో ఊరికే చెప్పడం కాదు, ఇది ఒక కొత్త విగ్రహాన్ని అక్కడ ప్రతిష్ఠ చేయాలనేటువంటి ఆలోచన చేస్తున్నారు అని తెలిసినప్పుడు అసలు విషయాలు ఏమిటో తెలుసుకుందామని చెప్పి నేనే టెంపుల్కి వెళ్ళాను. అంతవరకు ఈఓ గారు వచ్చి నాతో కలుస్తారు అని చెప్పి నాకు కొంతమందితో మెసేజ్ పంపించారు. ఓకే, ఈ విషయంలో ఆయన ఇక్కడికి వచ్చి చెప్పేది ఏమిటి, అక్కడికి పోతే అసలు విషయాలు తెలుస్తాయి కదా అని నేను పర్సనల్గా వెళ్తే, ఇదేమిటంటే చూపించాడు. అక్కడ ఉండేటువంటి మండపం ఉంది, ఆ మండపం ఎప్పటికప్పుడు చెడిపోతుంది సార్, దాన్ని పెంచుకోవాలి. విగ్రహం, అమ్మవారి విగ్రహం ఎవరు చూడలేకపోతున్నారు, కవచం చిన్న విగ్రహం. అందరూ కోరుకుంటున్నారు ఏమిటంటే అభిషేకం చేసే రకంగా ముందు పెట్టి అమ్మవారి విగ్రహానికి అభిషేకం కూడా చేస్తే దానికి డబ్బులు కూడా టికెట్ పెట్టి తీసుకోవచ్చు. వీళ్ళ ఆలోచనలు ఏమిటో నాకు అర్థం కాదు. మామూలుగా నాకు తెలిసినటువంటి వరకు ఇక్కడ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో అమ్మవారి
అభిషేకం అనేది ఎక్కడ ఓపెన్గా జరగదు. కరెక్ట్. క్లోజ్ డోరు కర్టన్ వేసి అభిషేకం చేసి అలంకరణ చేస్తారు. అవును. ఇదంతా నాకు అర్థం, నేను చూశాను ఫొటోస్, అక్కడ వాళ్ళ డ్రాయింగ్స్. అది ఏ విధంగా ఉందంటే ఆల్మోస్ట్ ఇంకా డిసైడ్ అయిపోయింది మహంకాళి జాతర లోపు ఇవన్నీ అయిపోవాలని. ఇప్పుడు మహంకాళి జాతర ఈ సంవత్సరం సార్ కరెక్ట్ గా నెల 2 నెలలు సార్ బోనాలకి చేసేస్తాం, ఏముంది వాళ్ళకి. నేను ఇవన్నీ చూసిన తర్వాత నేను కమిషనర్ గారికి లెటర్ రాశాను. ఏమిటంటే మా ఊళ్ళో నాన్నగారు కట్టించినటువంటి దేవాలయం, వెనకటి నుంచి ఒక గన్నెర చెట్టు, దాని కింద ఒక శివలింగం ఉండేది. ఓకే. పానవట్టం ఏమి లేదు, ఊరికే లింగం, దానికి పూలు పెట్టేది, అప్పుడు పండుగలకు ఏదో చేసేది. నాన్నగారు ఏమంటే దేవాలయం నిర్మాణం కట్టాలని చెప్పి 64లో కట్టారు. అంటే ఆయన సీఎం అవ్వకముందు 1964. ఓకే. అప్పుడు మంత్రిగా ఉన్నారు. కరెక్ట్. అయితే నిర్మాణం చేసినప్పుడు అప్పుడు గణపతి స్థపతి అని భద్రాచలంలో బాగా పనిచేసేటువంటి పండితుడు ఆయన చేసేవాడిని. అతనికి తర్వాత పద్మశ్రీ కూడా వచ్చింది. అతన్ని ఎస్సీ ర్యాంకులో ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్లో అపాయింట్మెంట్ చేసి రాష్ట్రంలో ఉన్నటువంటి దేవాలయాలు పునరుద్ధరణ వాటన్నిటికీ ఆయనను బాధ్యులుగా పెట్టారు. ఓకే. సో ఆయన అంటే నేను ఆయనతో పర్సనల్గా కలిసి మాట్లాడినటువంటిది నాకు బాగా గుర్తుంది. చిన్న దేవాలయం, చిన్న గర్భగుడి చాలా చిన్నగా ఉంది. ఇద్దరు కూర్చోడానికి, శివాలయం అంటే అభిషేకం చేస్తాం, అంతే, బ్రాహ్మడు కూర్చోలేడు, ఇద్దరు కూర్చొని ఉన్నారు. మరి ఏమిటి దీన్ని ఏంటంటే మనం చేయలేము. ఆ లింగాన్ని బట్టి పానవట్టం, ఆ సైజును బట్టి విస్తీర్ణం, డైమెన్షన్స్, డోర్ హైటు. నాన్నగారి కన్నా నేను ఎత్తుగా ఉన్నాను, నాన్నగారే ఉంగిపోవాల్సి వచ్చేది. ఓకే. నేను చాలా ఉంగిపోవాల్సి వస్తుంది. ఏమిటి అంటే చేంజ్ చేయలేము. అంటే కొలతలు ఉంటాయి, శాస్త్రం ఉంది, దాన్ని చేంజ్ చేయడానికి లేదు. అంటే అంత పట్టింపుతో వీళ్ళు దేవాలయాల నిర్మాణం వాస్తు అంతా చూస్తారు. కరెక్ట్. ఇక్కడ తీసుకొచ్చి 9 అంగుళాల అంటే చెక్క విగ్రహానికి బదులుగా 9 అంగుళాల రాతి విగ్రహం పెట్టి ఇప్పుడు ఉండే పవర్ అంతా కూడా 60 ఏళ్ల నుంచి పూజ చేస్తున్నారు. దానికి ఉండే పవర్, అమ్మవారికి ఉండే పవర్ అది. ఒక పెద్ద 5 అడుగుల 4 అంగుళాలు, 5 అడుగులు 4 అంగుళాలు అంటే పెద్ద ఇంచుమించుగా 5 అడుగుల విగ్రహాన్ని పెట్టి ఆ గది గర్భాలయం విస్తీర్ణ సైజులు ఏమున్నాయి, కొలతలు ఏమున్నాయి, ఇది పెట్టొచ్చా లేదా, ఏమి లేదు. పెట్టేయాలంటే పెట్టేయాలి. సరే, ఇప్పుడున్న పరిస్థితుల్లో టెంపుల్ చాలా చిన్నగా అనిపిస్తుంటారు. మన బోనాల టైంలో అయితే కనీసం అడుగు పెట్టేందుకు జాగ్రత్త. అది సరే, ఇది లోపల గర్భగుడిలో చేసేది. గర్భగుడిలో ఇంత జాగ్రత్తగా చూస్తారనేది నాకు తెలిసిన, నా అనుభవంతో ఉన్నటువంటి పర్సనల్ గా మా గుడిలో జరిగింది. కరెక్ట్. పెట్టేయమంటే పెట్టేవారు, కానీ శాస్త్రయుక్తంగా ఉండాలని చెప్పి. తర్వాత దీని వాస్తు ఇవన్నీ కూడా ఎట్లా ఉంటే, నాన్నగారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తిరుపతిలో బాగా రద్దీగా ఉంది. అది ముందు పోయిన వాళ్ళు తిరిగి వస్తారు, దానికి టైం సేవ్ చేయడానికి 1 వే లాగా పెట్టి మొత్తం 2 లైన్స్లో వెళ్ళి బయటికి వెళ్ళిపోయేటువంటి మార్గం, ఆ గర్భగుడికి ఈశాన్యంలో ద్వారం ధరిస్తే బయటికి వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది అని ఎవరో సూచించారు. కానీ నాన్నగారు దానికి సంబంధించిన పందులతో, పెద్దలతో, ఆగమ శాస్త్రము తెలిసినటువంటి వాళ్ళతో, వాస్తు తెలిసినటువంటి వాళ్ళతో మాట్లాడిన తర్వాత ఆలయం దాన్ని ముట్టుకోవద్దు, ఫినిష్డ్. ముఖ్యమంత్రిగా తలుచుకుంటే మ్యాటర్ ఆఫ్ స్మాల్ ఆర్డర్, నథింగ్ డూయింగ్ అంటారు, ఏం బోర్డు రిజల్యూషన్ చేయమంటారు. కానీ మనం మన సాంప్రదాయాలని, మన శాస్త్రాలని మనం గౌరవించాలి. దానికి ఎంతో ఒక ప్రత్యేకత ఉంది కదా, ఇన్ని వేల సంవత్సరాల నుంచి నడుస్తుందంటే దెర్ ఇస్ సంథింగ్ సిగ్నిఫికెంట్. ట్రూ. సో ఆ రకంగా ఉండేదానికి ఇవన్నీ చెప్పి, విగ్రహాలు మార్చాలంటే రెండు విధాలు మార్చవచ్చు. ఒకటి ఇక్కడ మార్చడం కాదు, ఉన్న విగ్రహం పెట్టి కొత్త విగ్రహం పెడతాం, ఇది ఎక్కడా లేదు. ఉన్నది అలాగే దీన్ని పెట్టి, దీనికి కొత్త విగ్రహం ముందు పెట్టేటువంటి పెద్ద విగ్రహానికి, వెనుకున్నటువంటి చిన్న విగ్రహానికి బంగారు రాడు తీగ పెట్టి కనెక్షన్ పెడతాం. సార్, ఎలక్ట్రిసిటీ కనెక్షన్ కాదు కదా సార్. అక్కడ ఒక శర్మ గారు ఉన్నారు, వేద పండితుడు. ఆయన ఉచ్చారణ చేయలేకపోతున్నాడు, గుట్కా తిని ఆయన అంతా పాడైపోయింది. ఓకే. ఆయన అంతా పెత్తనం చేస్తాడు. అక్కడ పూజలు చేసేటువంటి పూజారులు ఎవరైతే ఉన్నారో
రోజు దినచర్య పూజ చేసేటువంటి వాళ్ళు వాళ్ళని డామినేట్ చేస్తూ ఈవో ఈ శర్మ వేణుమాధవ్ శర్మ ఏదో పేరు ఆయన వాళ్ళిద్దరు కలిసి ఇష్టానుసారంగా చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఆయన ఉద్దేశం ఏమిటంటే ఈ తీసేసినటువంటి కవచాన్ని మారటిపల్లిలో ఈయన ఏదో కబ్జా చేసుకొని గుడి కట్టుకున్నాడంట. ఈ కవచాన్ని అక్కడ పెట్టి అమ్మవారు ఇక్కడికి వచ్చేసారని చెప్పి ఆయన ఆలోచన ఇదని చెప్పుకున్నారు. ప్రతి దాంట్లో ఆయన ముందుకు వస్తాడు. సరే, అది అయితే ఎప్పుడు చేయొచ్చు అంటే చెక్క విగ్రహం జగన్నాథ్ పూరి. అవును, జగన్నాథ్ పూరిలో ఉన్నటువంటి విగ్రహాలు చెక్కతో తయారు చేసినవి. కరెక్ట్. కృష్ణుడు, బలరాముడు, సుభద్ర. కరెక్ట్. అన్నా చెల్లెలు. ఆ రకంగా 3 విగ్రహాలు ఉంటాయి. ఆ విగ్రహాలను ఒక 200-300 సంవత్సరాల నాడు మార్చేది కార్యక్రమం మొదలైంది. అవును, రెగ్యులర్గా మారుస్తూ ఉంటారు. ఎప్పుడంటే అధిక ఆషాఢం 2 కలిసి వచ్చినటువంటి సంవత్సరంలో, వెంట ఉండే సంవత్సరంలో చేస్తారంట. కరెక్ట్. అది లాస్ట్ టైం 1996లో జరిగింది. నెక్స్ట్ టైం 2034లో చేయాలి. దానికి ఈ వ్యవధిలో దానికి కావలసినటువంటి సన్నాహాలు, ముందు వేప చెట్టును మురుదు గుర్తించి దాని నుంచి తయారు చేసుకొని పెడతారు. శాస్త్రోక్తంగా ప్రాణప్రతిష్ఠ చేసే ప్రక్రియ అంతా కూడా చేసి అక్కడ పెట్టిన తర్వాత తీసేసినటువంటి వాడిని అదేవిధంగా విసర్జన చేస్తారు. దానికి ఒక పద్ధతి. రెండోది ఏమిటంటే, నేను ఇప్పుడు చెప్పాను మా గ్రామంలో విగ్రహం 64లో పెట్టిన తర్వాత 74లో నాన్నగారు గవర్నర్గా ఉత్తరప్రదేశ్కి వచ్చారు. ఉత్తరప్రదేశ్లో ఉన్నప్పుడు అక్కడ ఆనందమయిమా అని, అంటే ఒక దుర్గామాత లాగా కొలుచుకుంటారు. యూపీలో అసలు ఒరిజినల్లీ బెంగాలీ ఆమె. బెంగాల్లో, ఉత్తరప్రదేశ్లో అనేక చోట్ల, బాంబే, ఢిల్లీ అనేక చోట్ల ఆమె సంబంధించినటువంటి ఆశ్రమాలు అవన్నీ ఉన్నాయి. జవహర్ లాల్ నెహ్రూ గారు స్వాతంత్రోద్యమంలో ఆయన జైలుకు వెళ్ళినప్పుడు కమలా నెహ్రూ అంటే ఇందిరాగాంధీ గారి తల్లి వచ్చి మాజీతో ఆశ్రమంలో ఉండేవారు. అంటే ఆయన జైల్లో ఉన్నప్పుడు తాను ఇక్కడికి వచ్చి కాలం గడిపేది. అంటే అంత పేరుంది, ఆనాటి నుంచి కూడా పెద్ద మనిషి. అక్కడికి వెళ్ళిన తర్వాత స్వాములు ఇలా యూపీలో చాలా మంది కదా, నాన్నగారికి ఉండేటువంటి ఇంట్రెస్ట్ తో వాళ్ళు పరిచయం, చాలా మందిని కలవడం జరిగింది. వీరేమన్నారంటే, మీ ఊర్లో మీరు శివాలయం నిర్మాణం చేశారు, మీరు చేసినటువంటి లింగం కొంత భిన్నంగా ఉంది, ఆమె చూసింది లేదు, ఎవరు ఆమెకు చెప్పింది లేదు, భిన్నంగా ఉంది, అది మంచిది కాదు, నేను మీకు లింగం ఇస్తాను, అది చేంజ్ చేసేయండి, రీప్లేస్మెంట్. అదేమిటంటే అప్పుడు నాన్నగారికి గుర్తొచ్చింది, అవును కొంచెం ఏదో పెచ్చిపోయినట్టుగా ఉండింది, అయితే పాత శివలింగం కదా అదే పెడదామని. అప్పుడు ఎవరు కూడా దాని గురించి ప్రస్తావన చేయలేదు. ఆమె ఆ రకంగా చేసినప్పుడు ఇచ్చినటువంటి లింగం అదేమిటంటే నర్మదా నది, నర్మదాలో హర్ కంకర్ శంకర్ హై అని అంటారు. సో రౌండ్ గా ఉండేటువంటి అవే శివాలయం లింగం ఏర్పాటు చేయడానికి చాలా మటుకు నర్మదా నదిలో దొరికే రాళ్ళు వాడతారు. సో ఆమెకి ఎవరో తీసుకొచ్చి ఇచ్చారంట, ఆమె తీసిపెట్టింది బాబు ఆనందమయం. తీసుకొస్తే ఎట్లా ఉందంటే ఇక్కడ దీనికి తయారు చేసినట్టుగా ఉంది, లేకపోతే ఎట్లా చేయాలో సైజు మానవటం మళ్ళీ చేంజ్ చేయాలి కదా, అది ఇదన్నీ ఆలోచన మేము చేసుకున్నాం. కానీ ఎప్పుడైతే తీసుకొచ్చారో పర్ఫెక్ట్ గా ఫిట్ అయ్యి. సో ఈ పరిస్థితుల్లో విగ్రహాన్ని మార్చడం, 2 విగ్రహాలు పెట్టేది ఎక్కడా లేదు. ఇవన్నీ నేను వివరంగా కమిషనర్కు లిఖితంగా రైటింగ్ లో ఇచ్చాను. మంత్రి గారితో నేను మాట్లాడతానన్నా. కమిషనర్ ఈఓ మేము టెంపుల్కి వెళ్ళినప్పుడు ఆయన ఈఓ మేము కమిషనర్కు రాశాం సార్. ఎట్లా రాశారంటే, ఆ ట్రస్టీ ఉన్నాడు అక్కడ, చైర్మన్, అది హెరిడిటరీ, ఆ చైర్మన్ లెటర్ రాశాడు, ఇది మార్చేసేయాలని చైర్మన్ రాశాడంట. చైర్మన్ రాస్తే అసలు వాట్ ఈస్ ద బేసిస్, నేను కొత్తది పెట్టాలని ఆయన చెప్పాడు. ఇది పెట్టి
దాంట్లో మంత్రి గారి ఆదేశంతో ఈ కార్యక్రమాలు చేపడుతున్నామని చెప్పి ఈఓ కమిషనర్కు రాశాడు. ఆహా, ఇది యాక్సెప్టెన్స్. ఇప్పుడు శ్రీనివాస్ యాదవ్ తన నియోజకవర్గంలో తనకు తెలియ అంటే కూడా మహంకాళి టెంపుల్, అవును, అక్కడ ఏదైనా తనకు తెలియకుండా జరుగుతుంది అని చెప్తే నమ్మే జనం కాదు కదా. కరెక్ట్ కరెక్ట్. ఎవరు అంత పిచ్చోళ్ళు కాదు కదా, చెవులు పూలు పెట్టుకోలేదు. ఈయన చేయించేసి అది నాకు తెలియదు ఈ సంగతి అని తర్వాత చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. సార్ ఆయన నియోజకవర్గం కూతవేట్లో ఆయన ఇల్లు, జస్ట్ జస్ట్ గట్టిగా పిలిస్తే వినిపిస్తుంది. ఒక టెంపుల్ దేవాలయం వాళ్ళు ఏదైనా ఆయన దగ్గరికి రోజు అందరు వచ్చి హాజరు ఇస్తారు. పోలీస్ ఇన్స్పెక్టర్లు సివిల్ డ్రెస్ లో అక్కడ వస్తారు, సివిల్ డ్రెస్ లో అక్కడ వచ్చి హాజరు ఇస్తుంటారు. ఏం అవసరం పోలీస్ ఇన్స్పెక్టర్ అక్కడికి పోవడానికి? ఇవన్నీ ఆయన నడిపిస్తున్నాడు. అట్లా నాకు తెలియదు అనే మాట కాకుండా మొన్న మంత్రి గారు ఇంద్రకరణ్ రెడ్డి గారితో మాట్లాడాం, కలిసి వచ్చాం. ఆయన లేదు, నేను కమిషనర్తో మాట్లాడాను, ఆ వివరాలన్నీ కూడా ఇది మేము కానివ్వం, ఇది మా ముందే కమిషనర్కి ఫోన్ చేసి శశిధర్ రెడ్డి గారు ఇక్కడే ఉన్నారు, మీరు క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి, ఈ రైటింగ్లో కమ్యూనికేట్ చేయండి, ఎలాంటి చర్యలు ముందుకు తీసుకోవద్దు అని చెప్పి, తర్వాత అదే రోజు పుష్పగిరి స్వామి గారు వస్తున్నారు అక్కడికి. సరే, వాళ్ళు ఏమిటంటే పుష్పగిరి స్వామి గారు ఆమోదించారు అని చెప్పుకోవడానికి ప్రయత్నం. అంతకుముందు ఆయన శిష్యుల్ని పంపించాడు, ఏదో కొలతలు తీసుకొని పోయారంట. స్వామీజీ వచ్చారు. స్వామీజీ అంటే నేను వేరే ఉద్దేశం కాదు, కానీ అది కమిషనర్కు ఎవరికి తెలియకుండా ఇది నడిపిస్తున్నారు వీళ్ళు. అంటే ఒక ఈఓ ఇదంతా చేస్తున్నాడంటే మంత్రి అండదండలు ఉన్నాయి కదా అన్నట్టుగా, లేకపోతే ఈయన ఏదో చేస్తున్నాడు. సరే, అది అట్లా జరిగిపోయింది. సో అది ఒక ఇష్యూ మంత్రి గారు క్లియర్గా చెప్పేశారు, అది ఆగిపోయింది. టెంపుల్ అయితే ప్రస్తుతానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా దట్ ఈస్ నాట్. అంటే మనం ఒక రిలీజియస్ సెంటిమెంట్ తో మనం ఆడుకోవద్దు. అండ్ దట్టు సికింద్రాబాద్ ఎక్కడెక్కడి నుంచి వస్తారు సార్ బోనాలు, మొక్కిన మొక్కులు తీర్చే కల్పవల్లి అని చెప్పి చాలా గట్టిగా నమ్ముతారు మనకి. అది ఎంత డిస్టర్బ్ అయిపోతుంది. అండ్ దట్టు మహంకాళి టెంపుల్, అది సికింద్రాబాద్ ఎంత ఫేమస్ సార్. అది దాంట్లో మేము ఉన్నప్పుడు ఏవో అంటున్నాడు, లేదు సార్ మేము మాకు తెలుసు కదా తప్ప, ఏదన్నా ఉంటే మాకే అవుతుంది కదా. 4 రోజులు తర్వాత 10 రోజులకి యాక్సిడెంట్ అయిందా. దాన్ని ఏం చెప్తున్నారంటే ఇది టెంపుల్ ని బాగు చేయాలనుకుంటున్నాడు కనుక ప్రాణాలతో బయటపడ్డాడు. ఇది వార్నింగ్ రా అని చెప్పి అమ్మవారు వార్నింగ్ ఇచ్చిందని అనుకోకుండా ఎవరైతే పెట్టాలనుకుంటున్నారో కాదు ఇది. అక్కడ ఉండే ట్రస్టీస్, పూజారులు ఇవి బయటపడితే వీళ్ళంతా కూడా బెదిరిస్తారు, ట్రాన్స్ఫర్ చేస్తానని బెదిరిస్తారంట. ఈ మహంకాళి గుడిని నేను వదిలిపెట్టదలుచుకోలేదు, మిస్యూజ్ జరుగుతున్నాయి, ఫండ్స్ మిస్యూజ్ చేస్తున్నారు, ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పి లక్షలాది రూపాయల కలెక్షన్ మొదలు పెట్టారు. ఎక్కడా లెక్క లేకుండా పోతుంది. బిజినెస్ చేసుకో విత్ ఇన్ దట్ ఏరియా సార్. అంటే భక్తులు దాతలు ఉంటారు కదా, అవును, ఏదో డొనేట్ చేయాలని కొంతమంది గుప్తంగా చేస్తారు బయటపడకుండా, కొంతమంది రాయించుకుంటారు, అనేక రకాలుగా ఉంటారు. వీళ్ళు లెక్కల్లో చూపించినటువంటి వాటికి కూడా డొనేషన్స్ తీసుకొని జేబులు వేసుకుంటారు. అమ్మవారి పేరు మీద, దేవుడి పేరు మీద ఇవన్నీ జరుగుతున్నాయి. ఇంతకు ముందు చాలా పెద్ద ఎంక్వైరీ జరిగింది, ఏమి లేకుండా దాన్ని కవరప్ చేశారు. కానీ ఇప్పటి నుంచి మాత్రం నేను వదిలిపెట్టేది లేదు.